బీహార్లో ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తప్పిదాలు ఉన్నట్లు తాము గుర్తిస్తే ఓటరు జాబితాను రద్దు చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను పాటిస్తుందని భావిస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల సంఘం చట్టానికి కట్టుబడి పనిచేయాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ఏ విధంగా జరిగాయి? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్వామి, ఏదైతే బీహార్ లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఉన్నటువంటి కేసు విచారణ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో, దానిపైన అక్టోబర్ 1వ తేదీలోగా కేసు విచారించి తీర్పు ఇవ్వాలి అంటూ పిటిషనర్లు ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విజ్ఞప్తి చేశారు. ఎందుకు అక్టోబర్ 1వ తేదీలోగా దీనిపైన విచారణ జరపాలని అడిగినప్పుడు అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల ఓటర్ల జాబితాను తుది ఓటర్ల జాబితాను విడుదల చేయబోతున్నారు. అందుకే తుది ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సవరించడం లేదా అందులో తప్పులను చెప్పడం అనేది కుదరదు. కాబట్టి ఆ తుది ఓటర్ల జాబితా పైన కూడా స్టే విధించాలని కోరినప్పుడే ఈ యొక్క వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది. ఏదైతే తప్పులు కనుక జరిగి ఉన్నట్లు తేలితే తుది ఓటర్ల జాబితా విడుదల చేసినప్పటికీ కూడా అందులో తప్పులు ఉన్నాయని తేలితే వాటిని కూడా రద్దు చేస్తాం. అందులో మొత్తం జాబితాను కూడా రద్దు చేస్తాం. సవరణ ప్రక్రియలో చట్టపరమైనటువంటి తప్పులు కానీ నిబంధనలు నియమాలు ఉల్లంఘన కానీ ఉంటే మొత్తం ఓటర్ జాబితాని రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఇది కేవలం బీహార్కే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి తప్పులు ఎక్కడ జరిగినా సరే దాన్ని ఈ సుప్రీంకోర్టు వాటిని తప్పకుండా రద్దు చేస్తుంది అన్న అంశాన్ని ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. కాబట్టి అక్టోబర్ 1వ తేదీన ఈ యొక్క ఓటర్ జాబితా తుది ఓటర్ల జాబితా విడుదలకు సంబంధించి దానిపైన స్టే విధించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు ఈ రోజు పట్టించుకోలేదు. కానీ ఓటర్ జాబితా సవరణలో ఆధార్ కార్డును కూడా గుర్తింపు పత్రంగా మీరు తీసుకోవాలి అంటూ గతంలో కేవలం ఎలక్షన్ కమిషన్ 11 పత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆధార్ కార్డు లేదు. కానీ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డు తీసుకొని ఓటర్ జాబితాలో వారి పేరును చేర్చాలి, ఓటర్గా వారికి హక్కును ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది. ఆ మేరకు ఇప్పుడు ఓటర్ జాబితా సవరణ అయితే జరుగుతుంది. సో నిబంధనలు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతున్నాయో వాటికి అనుగుణంగానే ఈ యొక్క తుది ఓటర్ జాబితాను రూపొందించాలి ఎన్నికల కమిషన్. ఒకవేళ అలా రూపొందించకపోతే తుది ఓటర్ జాబితా మీరు విడుదల చేసినప్పటికీ కూడా దాన్ని రద్దు చేస్తామంటూ ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఓటర్ జాబితాలో నుంచి పేర్లు తొలగిస్తే ఎందుకు తొలగించారు, ఎందుకు చేర్చారు, వాటికి స్పష్టమైన వివరాలు ప్రచురించాలని కూడా ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను జిల్లా స్థాయి అధికారుల వెబ్సైట్ లో అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వేదికలన్నింటిలో కూడా ఉంచాలని అయితే వీటన్నిటికి సంబంధించి సవరణలో అంగీకరించే పత్రాల జాబితా చాలా పరిమితంగా ఉంది. కాబట్టి దీనివల్ల కొంతమంది జెన్యూన్ ఓటర్లు తప్పుగా తొలగించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా